హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతుంది. హెయిర్ రఫ్గా రెడీ అవడం. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే చాలామంది ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఏంటంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలోనే స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఏవైనా టిప్స్ ఉంటే చెప్పొచ్చు కదా అని అంటున్నారు. సో ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక అందరికీ మనకి స్ట్రెచ్ మార్క్స్ అనేది కామన్ వస్తూనే ఉంటాయి. కానీ ఇది ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత అండ్ లైఫ్ లాంగ్ కూడా కొంతమందికి ఉండిపోతాయి. సో అలా కాకుండా ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేది వచ్చిన డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలోనే పోయే విధంగా ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి అని అడిగారు, చాలామంది కామెంట్ చేశారు. సో ఇప్పుడైతే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం, చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే మీకు ప్రెగ్నెన్సీలో ఏ వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ చేయండి ఖచ్చితంగా. అండ్ నేను కింద డిస్క్రిప్షన్లో నార్మల్ డెలివరీ అవ్వాలి అనేది కొన్ని వీడియోస్ చేశాను, ఒకసారి చూడండి మీకు ఫ్రీ టైం ఉండేటప్పుడు. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఏంటంటే అసలు స్ట్రెచ్ మార్క్స్ అనేది ఎందుకు వస్తుంది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో తెలుసుకుందాం. అసలు స్ట్రెచ్ మార్క్స్ అనేది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో రావడానికి రీజన్స్ ఏంటో తెలుసా? అంటే మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక బాడీలో ఎక్కువగా హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతుంది. ప్రొజెస్టరాన్, ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్, ఇట్లా మెలనిన్ అనే ఒక పదార్థం బ్లాక్గా రెడీ చేస్తుంది మన బాడీని. సో ఇలా డిఫరెంట్ టైప్స్ హార్మోన్స్ అన్నీ కూడా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో రిలీజ్ అవుతాయి. అది చాలా కామన్. 9th మంత్ వరకు కూడా మనకి ఇవి రిలీజ్ అవుతాయి హార్మోన్స్. అయితే బట్ ఏంటంటే మనకి వీటి వల్ల మన బాడీ అనేది బాగా చేంజ్ అవుతుంది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో. అంటే లైక్ ఎలా అంటే బాడీ సెన్సిటివ్గా మారిపోవడం, అండ్ హెయిర్ రఫ్గా రెడీ అవడం, అండ్ బాడీ పైన వెంట్రుకలు రావడం, అండ్ కొంతమందికి పిగ్మెంటేషన్స్ రావడం, అండ్ ఆల్సో అంటే ఫేస్ స్కిన్ అనేది కొంచెం గ్లో తగ్గడం, ఇలాంటివన్నీ కూడా ఈ ప్రెగ్నెన్సీ హార్మోన్స్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల వస్తాయి. సో అది అయితే మనకి దాంతో పాటు మనకి స్ట్రెచ్ మార్క్స్ కూడా యాడ్ వస్తాయి అందరికీ కూడాను. అయితే స్ట్రెచ్ మార్క్స్ ఈ ప్రెగ్నెన్సీ హార్మోన్ల ప్రభావం వల్ల రావడంతో పాటు ఇంకొక రీజన్ ఉంది. ఏంటో తెలుసా? మనకి ఇంకా బేబీ బంప్ ఉంటుంది కదా, అది గ్రో అయ్యే కొలది కూడా పొట్ట అనేది సాగుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. సో అట్లా పొట్ట సాగడం వల్ల ఇంకా స్కిన్ అనేది చాలా పల్చగా మారిపోతుంది. సో అలా పల్చగా మారిపోయి ఇంకా స్ట్రెచ్ మార్క్స్ అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే బేబీ బంపు అంటే పెరుగుతూ ఉంటుందో, స్కిన్ ఎప్పుడైతే లూజ్ అవుతుందో, సో అలాంటప్పుడు మనకి స్ట్రెచ్ మార్క్స్ అనేది స్టార్ట్ అవుతాయి. ఎప్పుడు మినిమం చాలా మందికి కూడాను 6th మంత్ ఎండింగ్ నుంచి కానీ అండ్ 7th మంత్ 8th 9th మంత్ ఈ 3 monthsలో మరీ ఓవర్గా కనిపిస్తుంది, బాగా స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువగా ఉంటాయి. 6th మంత్ నుంచి ఆల్మోస్ట్ అందరికీ స్టార్ట్ అయిపోతుంది. అండ్ 7th 8th 9th మంత్లో ఎక్కువగా విపరీతంగా కనిపిస్తాయి ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేది. అయితే మనం ఏంటంటే ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేది కొంతమందికి డెలివరీ అయిన వెంటనే పూర్తిగా పోతాయి, కొంతమందికి ఏంటంటే లైఫ్ లాంగ్ ఉండిపోతాయి. అసలు లైఫ్ లాంగ్ ఎందుకు ఉంటాయో తెలుసా? కొంతమందికి అయితే అంటే కొంతమంది శారీ వేసుకున్నా సరే కనిపిస్తూ ఉంటుంది పొట్ట పైన, చూడండి. అంటే కొంతమందికి, అంతమందికి కాదు. సో ఇలా ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేది మనకి ఫస్ట్ ఎలా అంటే ఎందుకు ఉండిపోతాయంటే లైఫ్ లాంగ్ కూడాను కొంతమందికి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో హార్మోన్ల ప్రభావం వల్ల ఎక్కువగా దురద ఏర్పడుతుంది. సో అంటే ఇచ్చింగ్ ప్రాబ్లం వస్తుంది. ఆ ఇచ్చింగ్ ప్రాబ్లం రావడం వల్ల కొంతమందికి గోకడం, దువ్వెనతో పట్టు గోకడం, నార్మల్గా మనకి గోళ్ళతో రక్కడం, ఇలాంటివంతా చేస్తూ ఉంటారు. సో వన్స్ అలా గోళ్ళతో రక్కిన అండ్ దువ్వెనతో ఇట్లా రఫ్ చేసుకున్నా ఇంకా అవి లైఫ్ లాంగ్ ఉండిపోతాయి. ఫస్ట్ ఆ మిస్టేక్ అనేది అస్సలు చేయకండి. ఎందుకంటే మనకి అవి లైఫ్ లాంగ్ ఉండిపోతే అది ఏదో చూడడానికే కొంచెం ఎంబారసింగ్లా ఉంటుంది. కాబట్టి మీరు ఏంటంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఇచ్చింగ్ వస్తుంది, స్టమక్ పైన, బాడీ పైన, థైస్ దగ్గర, అండర్ ఆర్మ్స్ అన్నిటి దగ్గర ఇచ్చింగ్ వస్తుంది. బట్ అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇట్లా 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 ఇలా అంటే మనం ఇలా అనుకుంటే కొంతవరకు ఒకలా ఉంటుంది. బట్ మనం ఇలా రెక్కామనుకోండి అది వేరే విధంగా అయిపోతుంది. బట్ అందుకే మీరు ఏం చేయాలంటే అస్సలు ఇట్లా గోకడం కానీ, ఇట్లా దువ్వెనతో ఇలా ఇచ్చేయడం కానీ, రఫ్ చేయడం కానీ అలాంటివంతా చేయకండి. అవి చేస్తే ఖచ్చితంగా స్ట్రెచ్ మార్క్స్ అనేది తగ్గదు.
ఆఫ్టర్ లైఫ్ లాంగ్ కూడా ఉండిపోతాయి. కాబట్టి ఇలా అనుకోండి, అంటే మనకి ఇచ్చింగ్ వచ్చినా ఇలా అనుకోవడం, క్లాత్తో ఇలా నలుపుకోవడం అట్లా చేస్తే కొంతవరకు మనకి అంటే ఆ ఇచ్చింగ్ తగ్గుతుంది అది. సో అలా అయితే మనం ఇప్పుడు కొన్ని టిప్స్ చెప్తాను. అవి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలోనే ఎండింగ్ అంటే డెలివరీ టైం వచ్చేసరికి అంతా కంప్లీట్గా తగ్గిపోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు చేయాల్సింది ఆ, ఇప్పుడు చలికాలంలో అయితే మరీ ఎక్కువగా ఉంటుంది స్ట్రెచ్ మార్క్స్. సో అలాంటి వాళ్ళందరూ కూడాను మనకి కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, కోకోనట్ ఆయిల్ని కొంచెం చిన్న బౌల్లో వేసుకొని, అంటే కొంచెం వేడి చేయాలి. వేడి చేసిన కోకోనట్ ఆయిల్ని మనకి ఈ ఉంటాయి కదా, ఈ స్ట్రెచ్ మార్క్స్ పైన బాగా మర్దన చేయాలి. అది ఒక్కరోజు కాదండి. అంటే ఈరోజు అంటే మసాజ్ చేసుకున్నారనుకోండి పొట్ట పైన వేడి కోకోనట్ ఆయిల్, అండ్ నెక్స్ట్ డే గ్యాప్ ఇవ్వండి. అలాగే ఇంకొక నెక్స్ట్ డే మీరు రాసుకోవాలి. అంటే 1 డే గ్యాప్ ఇచ్చి 1 డే అట్లా డైలీ కూడా మీరు కోకోనట్ ఆయిల్ని, అంటే ఎవరికైతే ఎక్కువగా ఉన్నాయో ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేది అలాంటి వాళ్ళు డైలీ స్టమక్ పైన అప్లై చేసి కొంచెం మసాజ్లా చేసుకుంటే మనకి డెలివరీ అయ్యే టైంకంతా ఆఫ్టర్ డెలివరీ కంప్లీట్గా పోతాయి. సో నా స్టమక్ పైన కూడా పూర్తి కంప్లీట్గా అయితే లేవు, అండ్ నేను కూడా అదే టిప్ పాటించాను. సో అది ఎప్పటి నుంచి అంటే ఎక్కువగా 7th మంత్ నుంచి స్టార్ట్ చేయండి. ఈ కోకోనట్ ఆయిల్ స్టమక్ పైన వేసి కొంచెం అంటే అంటే కొంచెం వేడి చేసి చల్లార్చాక, అలానే వేడిదే వేసుకోకండి, కొంచెం వేడి చేసి చల్లార్చాక దాన్ని కొంచెం ఈ స్ట్రెచ్ మార్క్స్ పైన ఎక్కడ ఉన్నాయి కొంచెం అట్లా చేయడం వల్ల ఇంకొక బెనిఫిట్ అయితే ఉంది. ఏంటో తెలుసా, బేబీ మూమెంట్స్ కొంతమందికి తెలియవు. అంటే మాకు మూమెంట్స్ తెలియట్లేదు అక్క, ఎందుకు తెలియట్లేదు అని అంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది. అట్లా మీరు మసాజ్ చేయడం వల్ల బేబీకి కొంచెం మసాజ్ చేసినట్టుగా ఉంటుంది. అప్పుడు బేబీ బాగా రొటేట్ అయ్యి బాగా మంచిగా మూమెంట్స్ ఇస్తుంది, అండ్ ఆల్సో యాక్టివ్గా పెరుగుతుంది. సో కాబట్టి మనకి 2 టైప్స్గా యూజ్ అవుతుంది ఇది. ఒక పక్క స్ట్రెచ్ మార్క్స్ అనేది పోతాయి, అండ్ ఆల్సో బేబీకి చాలా యాక్టివ్గా ఉండేలా చేసి మూమెంట్స్ అనేది మంచిగా వస్తాయి. కాబట్టి మీరు ఈ టిప్ అనేది ఖచ్చితంగా పాటించండి. ఈ కోకోనట్ ఆయిల్ వేడి చేసి చల్లార్చాక స్టమక్ పైన వేసి మసాజ్ చేసుకోండి. అట్లా అయితే మనకి అది కూడా రెగ్యులర్గా 3 months ఎండింగ్ వరకు చేసుకోండి. అలా చేయడం వల్ల మీకు ఇచ్చింగ్ కూడా కంట్రోల్ అవుతుంది. పొట్ట పైన ఈ దురద వస్తుంది కదా, ఇచ్చింగ్ ప్రాబ్లం, ఆ ఇచ్చింగ్ ప్రాబ్లం కూడా అవాయిడ్ అయిపోతుంది. బేబీ మూమెంట్స్ బాగా తెలుస్తుంది, మీకు కంప్లీట్ స్ట్రెచ్ మార్క్స్ అన్నీ కూడా అవాయిడ్ అయిపోతాయి. సో ఇది ఈ టిప్ అనేది పాటించండి. కోకోనట్ ఆయిల్ లేని, అంటే కోకోనట్ ఆయిల్ ఏ బాగోదు అనుకునే వాళ్ళు ఆల్మండ్ ఆయిల్ ఉంటుంది కదా, ఆల్మండ్ అంటే బాదం ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ అయినా సరే యూస్ చేసిన బెనిఫిట్స్ అయితే ఉంటుంది. ఆల్మండ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ ఏదో ఒకటి, ఈ రెండిట్లో ఏది చేసినా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో ఇది ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్.